ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. పల్లీలు, రాగి పిండి, నువ్వుల లడ్డు అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లో మనకు అయిపోతుంది లడ్డు. ఇన్స్టెంట్ లడ్డు. మనం ముందుగా ఏం చేయాలంటే నువ్వులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. రాగి పిండి కూడా లైట్గా ఫ్రై చేయండి, అంటే పచ్చివాసన పోయేదాకా. అన్నీ నెయ్యిలో ఏమి ఫ్రై చేయవసరం లేదండి, మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను అన్నీ ఒక్కొక్క బౌల్ తీసుకున్నానండి. బెల్లం కూడా అదే బౌల్తో తీసుకోండి. మనం పాకం పెట్టే పని అదేమీ లేకుండా ఇలాగ ఈజీగా మిక్సీ పట్టేసుకుంటే మనకి లడ్డు రెడీ అయిపోతుంది. పాకం అనుకోండి, అది సరిగ్గా రాదు. లడ్డూలేమో గట్టిగా రాళ్ళల్లే వస్తాయి ఒక్కోసారి. అసలు పాకం అయితే నాకైతే సరిగ్గా రాదండి. అందుకని నేను ఇలాగ లడ్డూలు చేస్తానండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా మనకి 10 మినిట్స్లో అయిపోతుంది. చల్లారిందంటే మనకి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఇవి అన్నీ మిక్సీ అయిన తర్వాత మనం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి. మనకి లడ్డు రెడీ అయిపోతుంది. లడ్డూలో మనం నెయ్యి కూడా అంతగా పట్టదండి. లడ్డు వాటికంతడు అవే బెల్లం పల్లీలు ఉంటాయి కాబట్టి లడ్డూలు అవే అయిపోతాయి. లేదంటే మీరు కొద్దిగా నెయ్యి వేసుకుని లడ్డూలు తయారు చేసుకోండి అండి. చాలా బాగుంటుందండి. పల్లీలు ఎంత ప్రోటీన్ ఉంటుందో, నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటుందో. రాగి పిండి అయితే ఆడపిల్లలకి చాలా మంచిదండి. బోన్ డెన్సిటీ చాలా పెరుగుతుంది. పిల్లలకి రాగి పిండి మాత్రం కంపల్సరీగా ఇవ్వండి ఏదో ఒక రూపంలో. అట్టు అయినా సరే ఇలాగ నేను ఇలా వీక్లీ వన్స్ లడ్డూ పెట్టుకున్నానండి. దాంట్లో కంపల్సరీగా పల్లీలు, నువ్వులు, ఇంకేమన్నా రాగి పిండి కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఇలాగా వీక్లీ ఒక లడ్డు తయారు చేద్దామని పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి స్నాక్స్కి కూడా ఏం పెట్టాలని ఆలోచించకుండా ఇలాగ మనం వీక్లీ వన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా లడ్డూలు తినచ్చు. మనం స్నాక్స్ టైంలో అవి ఇవి తినకుండా లేస్ ప్యాకెట్లు అలాగ జంక్ ఫుడ్ తినకుండా ఇలాగ ఒక 2 లడ్డూలు తిన్నామంటే మనకి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. ఆకలి కూడా వేయదు నైట్ డిన్నర్ వరకు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ లడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా మైల్డ్గా తినేవాళ్ళు అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి. అంటే ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుందండి కరెక్ట్గా. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ మై